నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్లు ఎంతో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 75 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ రేట్స్ వచ్చేతలకి 10 కోట్ల రూపాయలకు జరిగింది. అలాగే ఓవర్సీస్లో కూడా 12 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 52 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల షేర్, 105 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తొలి రోజు ఏపీ నైజాంలో 60% ఆక్యుపెన్సీ నమోదవగా వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది. ఈవినింగ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఏపీ నైజాంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు ₹1 కోటి గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.